న్యాచురల్ అనుకో, అది విపరీతంగా అట్లా ఏమి ఇవ్వదు. ఆ, స్లోగా రిలీజ్ చేస్తా ఉంటది, మొక్క అవసరానికి బట్టి రిలీజ్ చేస్తా ఉంటది కాబట్టి ఉమ్, అందుకే చిన్న చిన్న ఫ్రూట్స్, పొట్టి పొట్టిగా ప్లాంట్స్ అసలు అయ్యే కరెక్ట్ ఫ్రూట్స్, అవే కరెక్ట్ ప్లాంట్స్ అన్నమాట. మనం ఏంటంటే ఇలాంటి హైబ్రిడ్స్ అన్నిటిని చూసేసి ఉమ్, అబ్బా కెమికల్ ఫార్మింగ్ అయితే బాగుండిద్ది, ఇదేంటి ఎక్కి రావటం లేదు అంట. ఎక్కి రావటం అంటే ఇదేం ఆకాశం అంత ఎత్తు అయిపోదు మొక్కలేమి. ఉమ్, దాని జెనెటిక్ క్యారెక్టర్స్ ని బట్టి దానికి ఉన్న హైట్ డిఫైన్ చేయబడుతుంది, కానీ నువ్వు వాటన్నిటిని ఎరువులు పురుగు మందులు వేసేసి దాన్ని అన్నింటిని పోగొట్టేసి పద్దాకలు అదే యాంగిల్లో ఉండాలి ఆర్గానిక్ లో కూడా అంటే కుదరదు అది. ఉమ్, ఉమ్. ఇప్పుడు కొన్ని క్రాప్స్ ఉంటాయి, మినుము, పెసర, ఉమ్, అవి ఏం చేస్తాయి, వెజిటేటివ్ గ్రోత్ అయిపోగానే రిప్రొడక్టివ్ వచ్చేసేయాలి. కానీ అప్పుడు నువ్వు వేసే ఎరువుల వల్ల, మళ్ళీ అప్పుడు వర్షం పడిన వల్ల, అప్పుడు వేసే నత్రజని వల్ల, అప్పుడు వేసే పురుగు మందుల వల్ల ఆ తర్వాత వద్దాంలే, ముందు అడ్డంగా పెరుగుదాం, తర్వాత నిలువుగా పెరుగుదాం, నిలువుగా అడ్డంగా అది పెరుగుతా ఉంటది. ఇంకా ఉమ్. ఇదేంటి పోతలేదు, కెమికల్ పిండి లేదు, అయిపోయాలి. ఇలా అయిపోతుంది, ఆ సీడ్ మంచి సీడ్ కాదు అనుకుంటా ఉంటారు అప్పుడు. ఉమ్, అది విపరీతంగా పెట్టడం వల్ల కూడా అన్ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటాం ప్యాడీలో. ఆ, ఆ, గట్టిగా ఉంటే 18 ఉంటాయి, ఓ 33, 40 వస్తా ఉంటాయి పిలకలు. అవి వాటికి ఏమీ రావు, తర్వాత ఊరినే అది పెరగతది. ఇంకా ఈ ఏసినవన్నీ తీసుకొని ఏం చేయాలో అర్థం కాక ఆ, ఆ అట్లా వేయటం వల్ల ఈ పెరుగుతా ఉంటది, అసలు వచ్చిన గింజల్లో పూర్తిగా నిండటము. ఆ పని మానేసి ఈ పని చేసుకుంటా ఉండటానికి దాని టైం అంతా దండగా అయిపోతుంది. అసలు వరిలో పిలకలు ఎన్ని కావాలి మీ లెక్క? ఎన్ని రావాలి అని కాదు, ఎన్ని వచ్చినా సరే 18 ప్రొడక్టివ్ గా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మనం బొప్పకాయలు గాని, గ్రేప్స్ గాని, అరటికాయలు గాని గుత్తగా వస్తే మధ్యలో తీసేస్తా ఉంటారు. ఎందుకండి? దానికి కరెక్ట్ గా రాదు, సైజు రాదు కదా. అంతే మరి. ఓ పిలకలు ఎక్కువ ఉన్నా కూడా దానికి తలి ఎంత పిలకలు ఎక్కువ ఎందుకు వస్తాయి? ఆ, నువ్వు వేసి విపరీతంగా ఫుడ్ పెడతంటే ఎక్కువ వస్తాయి. ఆ, ఉన్న పిలకల వరకే ఆరోగ్యంగా పెరగాలి అంటే సరిపోతది మనం వేసేది. ఆ, ఆ, నువ్వు పిలకలు అవసరం లేనప్పుడు కూడా ఎరువేస్తంటివి, పిలకలు వచ్చే దశలో కూడా ఎరువేస్తంటివి, అసలు పీకే ముందు కూడా ఎరువేసి పీకుతా ఉంటారు కొంతమంది. లేచిన కానించి ఎరువులు, పురుగు మందులు, దుబ్బు గుళికలు అంటారు, బలం గుళికలు అంటారు. ఆ. ఇవన్నీ ఏసి మరి ఏం చేస్తుంది? అది అడ్డంగా పెరుగుతా ఉంటది, అడ్డంగా వస్తా ఉంటాయి పిలకలు. ఆ పిలకలన్నీ ఊసపోతా ఉంటాయి, దాంట్లో ఏమి గింజ కట్టదు, ఏమీ రాదు. అట్లా కెమికల్ తాలిపోతుంది, అట్లా కెమికల్ వేసినందువల్ల, ఎక్కువ వేసినందువల్ల. తాలుబోవటం కాదు, అవి అసలు అవసరం లేదు మొక్కకి. ఉమ్.